హైదరాబాద్ రామాంతపూర్ గోఖలే నగర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. కృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో 5గురు మృతి చెందారు. రథాన్ని లాగుతూ ముందుకు తీసుకువెళ్లే సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కరెంట్ షాక్ ఘటనపై స్థానికులు భగ్గుమంటున్నారు. రామాంతపూర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. రామాంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే గణేష్ అనేటువంటి యువకుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. అయితే 6 మంది ఈ ఘటనలో మృతి చెందడంతో స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ 6 మంది మృత్యువాత పడ్డారంటూ స్థానికులు ఆగ్రహం చేస్తూ ఉన్నారు. అయితే గోఖలే నగర్ నుంచి రామాంతపూర్ ప్రధాన రహదారి మీదకు వచ్చి బైఠాయించారు. ప్రధానంగా వారంతా రోడ్డు మీద బైఠాయించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి, నిర్లక్ష్యంగా వహించినటువంటి విద్యుత్ శాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. గోఖలే నగర్ సంబంధించినటువంటి స్థానికులంతా కూడా రోడ్డు మీద బైఠాయించడంతో వారంతా కూడా బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. సో ఒకసారి మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సమాచారాలకు మేము ఒకటే చెప్తున్నాం, మాకు మినిస్టర్ గారు వచ్చి హామీ ఇవ్వాలి. 5 కుటుంబాలు జరిగిపోయినాయి, న్యాయం జరగాలి. వాళ్ళకు ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలి. జాబ్ ఇచ్చి 50 లక్షల కుటుంబానికి సాయం చేయాలి. సాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము ధర్నా చేస్తున్నాం. దీని మీద మినిస్టర్ గారు ఎమ్మడే ఇక్కడికి రావాలి, ఉప ముఖ్యమంత్రి గారు రావాలి. కరెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన ఇలా 5 కుటుంబాలు రోడ్డు పాలైనాయి. కష్టం చేస్తే బతికే పరిస్థితి వాళ్ళది, కష్టం చేయకుండా వాళ్ళకు బతికే పరిస్థితి లేదు. ఇలా చాలా పరిస్థితి ఉంది. విద్యుత్ శాఖ సీఎండీ కూడా వచ్చాడు. ఆయనతో కూడా మాట్లాడారు. ఏం చెప్పారు? ఆయన ఉప ముఖ్యమంత్రితో నేను మాట్లాడి గవర్నమెంట్ తరఫున హామీ ఇప్పిస్తా, నేను మాట్లాడతా అని చెప్పి అన్నాడు. కానీ హామీ ఇవ్వలేదు. మాకు హామీ కావాలి, మాకు గవర్నమెంట్ హామీ ఇవ్వాలి. మినిస్టర్ గారు రావాలి, ఇక్కడికి ఉప ముఖ్యమంత్రి గారు రావాలి, వచ్చి దానికి సంబంధించినది మాట్లాడి పోవాలని చెప్పి మేము. ఖాళీలో విద్యుత్ తీగలు కూడా ప్రమాదకరంగా వేలాడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఈ అన్ని అంశాల మీద విద్యుత్ శాఖ అధికారులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేము గతంలో చాలా సార్లు అక్కడ శోభయాత్ర చేసినామండి. ఇప్పటిదాకా కూడా ఎటువంటిది రాలేదు. ఈసారి విద్యుత్ అధికారుల వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చేసినా విద్యుత్ అధికారులు చేస్తారా, వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయ పోరాటం జరిగేదాకా ఇక్కడ జరిగేది లేదు. ఇక్కడ నుంచి పోలీసులు కూడా మీతో మాట్లాడారు. పోలీసులు మీతో ఏం చెప్పారు? పోలీసు వాళ్ళు కరెంట్ ఆఫీస్ నుంచి 5 lakhs ఇస్తామన్నారు. ఇప్పుడు మనకు 5 lakhs ఇస్తాం, ప్రతి ఒక్కరికి 5 లక్షలు చెక్ ఇస్తామన్నారు. గవర్నమెంట్ నుంచి తర్వాత మాట్లాడతామన్నారు. గవర్నమెంట్ నుంచి తర్వాత కాదు, ఈ రోజే కావాలి న్యాయం. మా బాధిత కుటుంబాలకు చూడండి, మీరు వాళ్ళు నిజంగా బాధితులా కాదా చూడండి. చేతికి వచ్చిన కొడుకు చచ్చిపోయింది, అలా తల్లిదండ్రి రోడ్డు మీద పడింది. అది కేవలం విద్యుత్ అధికారుల వాళ్ళని జరిగింది, కేబుల్ వాళ్ళని జరిగింది. ఇది ఎవరు న్యాయం? దీన్ని ఎవరు పూడిస్తారు? చచ్చిపోయిన తిరిగి తీసుకొస్తారా? బతికి ఉన్న వాళ్ళకు ఏం న్యాయం చేస్తుంది గవర్నమెంట్? ఇది రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోవాలి, గవర్నమెంట్ తీసుకుపోవాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? బాధిత కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షలు వాళ్ళ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ అండి కంపల్సరీ వాళ్ళకి రావాల్సిందే. వాళ్ళకి వస్తేనే వాళ్ళు ఏదైనా ఆధారం ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఒక సురేష్ యాదవ్ అంటే ఆయనకైతే 5 నెలల పాప ఉన్నదండి. 5 నెలల పాప ఉన్నది. రోజు పాలు అమ్ముకుంటాడు. కృష్ణ యాదవ్ కూడా రోజు పాలు అమ్ముకుంటాడు. వీళ్ళ కృష్ణ యాదవ్ కు వాళ్ళకు ఒకడే కొడుకు, వాళ్ళు చనిపోయిండు. వాళ్ళ రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు వాళ్ళకి గవర్నమెంట్ ఆదుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది మొత్తానికి మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలంటూ కూడా స్థానికులంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నది ప్రధానంగా కాలనీవాసులు చేసినటువంటి డిమాండ్.